నీకెంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత సంపాదించావనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత ఈ లోకంలో వెనకేసావని అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత దేవునికి ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. ఎంత నీ ద్వారా దేవుని రాజ్యం ముందుకు వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. ఎంత నీ ద్వారా ఇతరులు సహాయం పొందుకున్నారు అనేది ఇంపార్టెంట్. నీ ధనము ద్వారా ఎంత దేవుని పని జరిగింది అనేది ఇంపార్టెంట్. ఒక్కరోజు నువ్వు మరణించిన తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అవన్నీ నీతో పాటు వస్తాయి, కానీ నువ్వు సంపాదించింది మొత్తం భూమిలో కలిసిపోతుంది. కొంతమంది నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, కెనడా వెళ్ళారు, ఆస్ట్రేలియా, నో, ఎక్కడికైనా వెళ్ళు. అక్కడికి వెళ్ళి ప్రభువును గుర్తు చేసుకొని ఆయన పనిని కనుక నువ్వు మర్చిపోతే యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్. ఈ ఇవ్వడాన్ని బట్టే మీ జీవితం అభివృద్ధి చెందుతుంది, దేవుని రాజ్యం వర్ధిల్లుతుంది. ఉదయ కాలము దేవుడు ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నాడో వారితో మాట్లాడును గాక, వారిని దర్శించును గాక, వారిని క్రమముగా ఆలోచింపజేసి వారిని దేవుని రాజ్య ప్రయోజనాల కొరకు వాడుకొనుగాక.